అట్లేమి ఉండదు. ఈసీ గాదు గదా! ఈ ప్రభుత్వం ఏం కంప్లెయింట్ చేయలేదు గదా! మేము తీసేస్తామని అడగలేదు గదా! ఈసీ వాళ్ళకి అడుగుతున్నారు. వీళ్ళు కూడా వైసీపీ తరఫున అడిగినట్లు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ వాదన అడగాలి గదా! అసలు ఎలక్షన్ కమిషను. అయ్యా! ఇట్లా కంప్లెయింట్‌లొచ్చినియి ఏంటి మీ అభిప్రాయం ఏంటని అడగకుండానే వాళ్ళు డెసిషన్ ఇచ్చేశారు. తప్పు గదా! హైకోర్టు సజెషన్ ఇచ్చిందంట. ఏంది మీరు ఏం చేస్తారో చేయండని. అసలు హైకోర్టే కొట్టేయాలసలు. హైకోర్టు న్యాయ వ్యవస్థ అంతా మా చేతిలోనే ఉందని గదా! తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశ్యం. సో, దానికి తగ్గట్టుగానే ఎలక్షన్ కమిషన్ చూడమన్నారు ఆళ్ళు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో ఓహో! ఇదంతా మరి ఏం ఒత్తిడొచ్చిందేమో ఆళ్ళు ఇచ్చి పడేశారు. ఇచ్చి పడేస్తే ఇప్పుడు సమీక్షించాలని నేను అడిగారు. మంచిదే. అసలు రాయాల్సింది ఎవరు? చంద్రబాబు గారు లేఖ రాయాలి ఎలక్షన్ కమిషన్‌కి. మేము ఇట్లా రాయించాము పొరపాటది. ఎలక్షన్ వాలంటీర్లే ఉండాలి. వాలంటీర్ల ద్వారానే ఈ డబ్బు పంచకపోతే వృద్ధులంతా కూడా ఇబ్బంది పడతారు. దయచేసి మేము మా పిటిషన్ అనండి లేదా మా ఏజెంటో లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ హానర్ చేయొద్దు అని చెప్పి ఉత్తరం రాయాలి. కానీ ఉత్తరం రాసే ధైర్యం లేదు. ఎందుకంటే ఆయనే చేయించాడు. ఆయనే మళ్ళీ ఉత్తరం రాయాల్సి వస్తుంది. ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది సీఎస్ ఇటు చేయాలి, అటు చేయాలని. కానీ తేడా ఏంటి చెప్పండి? వాలంటీర్లు వీళ్ళు ఇంటికాడ ఇచ్చిన దానికి, సచివాలయ ఉద్యోగస్తులు ఇల్లు ఇచ్చిన దానికి ఏం తేడా ఉందని చంద్రబాబు గారు వాళ్ళతోటి ఈనాడు రామోజీరావు వాళ్ళతోటి ఇవ్వచ్చు కదా అని ఇట్లా రాస్తారు. వాళ్ళు ఉండేది ఊరికే 8 మందో 10 మందో, వీళ్ళు 100 మంది ఉంటారు. టకటకా చేసుకుంటూ ఎవరికి కేటాయించిన 50 మందికి వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తారు. పైగా టెక్నికల్‌గా పొరపాటున వైసీపీ వాళ్ళు గనుక మేము మొదట్లోనే వాలంటీర్లు ఎప్పుడైతే వద్దన్నారో సరే సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేస్తామని చెప్పుకుంటే అప్పుడు మళ్ళీ బురదేసేవాళ్ళు. అప్పుడు ఎట్ట పంపుతారు? ఆళ్ళని వద్దంటే ఈళ్ళని పంపుతారా అని. అయితే వీళ్ళకి తెలుగుదేశానికి తీరని నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు రాగం మార్చి సచివాలయ ఉద్యోగులని పాట పెట్టారు. సో, అది గవర్నమెంట్ చేతిలో లేదు. ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి ఆ నిర్ణయం. మరి ఏం చేస్తుందో చూద్దాం. బట్ ఎల్లుండే కాబట్టి కష్టం. మరి ఎంతో అయితే ఇస్తే ఎప్పుడైనా ఇవ్వచ్చు అనుకోండి. బట్ ఇవ్వాలంటే వీళ్ళు ఉత్తరం రాయాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న ఆయన అపాలజీ చెబుతూ పొరపాటయింది. మానవత్వం లేని వ్యవహారం అయిపోయింది ఇదంతా. తప్పు చేశాను. వృద్ధుల్ని ఆళ్ళు పార్టీలతో సంబంధం ఏముందండి? వృద్ధుడే కదా! మరి వాడిని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ధర్మం? అది చాలా అమానుషంగా చేసి ఎవరు నిమ్మగడ్డ రమేష్ గానీ, తెలుగుదేశం వాళ్ళు గానీ, ఈనాడు వాళ్ళు గానీ, ఆంధ్రజ్యోతి వాళ్ళు గానీ చేసి చివరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో భ్రష్టు పట్టారు.